హాయ్ ప్రైజ్ లార్డ్, ఎలా ఉన్నారు? చాలాసార్లు మనం ఎంతో కృంగిపోతూ ఉంటాం. మాకు వివాహం అయింది, చాలా ఇయర్స్ అయ్యింది, కానీ పిల్లలు లేరు. ఏం చేయమంటారు? ప్రార్థన చేస్తున్నాం. మేము కన్సల్ట్ చేయలేని డాక్టర్స్ లేరు. ఎన్నో పరీక్షలు చేయించుకున్నాం, అయినప్పటికీ కూడా ఫలితం లేదు. కన్నీరు కారుస్తున్నాం. మనుషులు ఆడుతున్న మాటలు మమ్మల్ని ఎందుకనో కృంగతీస్తూ ఉన్నాయి అని మీరు బాధపడుతున్నారా? బైబిల్లో కూడా ఇలాంటి దంపతులు ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా దేవుని మీద ఆధారపడినవారు. వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు దేవుడు వారిని దర్శించి వారికి వాగ్దానం చేశాడు. అప్పుడు ఆ వాగ్దానాన్ని భర్త నమ్మాడు, కానీ భార్య నమ్మలేకపోయింది. ఎందుకు అంటే భార్యకి అప్పటికే స్త్రీ ధర్మము నిలిచిపోయింది. అంటే చాలా వృద్ధాప్యంలోకి, గర్భాన్ని భరించలేని స్థితిలో, బలము లేని స్థితిలో ఉంది. అప్పుడు యెహోవా అంటాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఈరోజు దేవుడు ఇస్తున్న వాగ్దానం, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్. మీకు ఎన్ని ఇయర్స్ అయినా దేవుడు మన జీవితంలో సాధ్యం చేయగలరు. ఆ దంపతులు ఎవరో తెలుసా? అబ్రహాము, షారాయ్. ఆదికాండము 18 అధ్యాయంలో వీరిద్దరి కోసం రాయబడి ఉంది. జకర్యా 4 అధ్యాయంలో అంటాడు, శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుని ఆత్మచే సమస్తమును సాధ్యమే. ఈరోజు మీరు నమ్ముతున్నది దేవుని వాగ్దానాన్ని. దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అని బాధపడకన్నా, ఆలస్యం వెనకాతల ఆశీర్వాదం నా కొరకు దాగి ఉంది అని మీరు నమ్మగలిగితే దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తాడు ప్రియులారా. సో నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్. థింక్ అబౌట్ ఇట్. మే గాడ్ బ్లెస్ యూ.